కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా పాత్రను ప్రశంసిస్తూ మంత్రి ముఖ్య ప్రసంగం చేశారు. సమాజ అభివృద్ధికి మహిళలు దిక్సూచులుగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించి సర్టిఫికేట్లు మరియు మొమెంటోలు అందజేశారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇది వినటానికి లేకపోతే మన వ్యతిరేకులు నవ్వుకోవటానికో లేకపోతే విమర్శించడానికో ఒక ఆధారంగా కనపడచ్చు. కానీ దూరంగా ఆలోచించే వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు, కోటి రూపాయలు, 50 లక్షలు ఖర్చు పెట్టినోడే కాదు పారిశ్రామికవేత్త. ఎవరైతే కొంత పెట్టుబడి పెట్టి తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకొకరికి కూడా ఉపాధి కల్పించి ఏదైతే కార్యక్రమం చేస్తాడో ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్త అని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు ఉంటారు. మీరుంటారు మహిళలు చక్కగా పాలు, ఒకప్పుడు నెయ్యి ఊర్లో నుంచి తీసుకెళ్ళాము. మేమంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వెనపోస కొని చక్కగా ప్లాస్టిక్ దాంట్లో కట్టి హైదరాబాద్ పంపించేది, చక్కగా స్వచ్ఛమైన నెయ్యి. అదేవిధంగా ఈరోజు పాడి పరిశ్రమ పూర్తిగా మహిళలు నడుపుకోగలరు. సో పారిశ్రామికవేత్తగా ఆ తల్లి ఒక 2 గేదెల్లో, 3 గేదెల్లో, 4 గేదెల్లో పెట్టి చేసుకోగలరు.